సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని వ్లాగ్స్. ఈ రోజు అయితే మనము మొగిలి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. కొండకైతే పార్వతమ్మ కొండకైతే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను కార్తిక్ అయితే ఇప్పుడు బయలుదేరేసాం అనమాట. ఇప్పుడైతే మేము బైక్లో అయితే వెళ్ళిపోయి అక్కడైతే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, బైక్కి పెట్రోల్ పట్టించేదానికి వచ్చున్నాము. పెట్రోల్ పట్టించేసి ఈ వ్లాగ్ను అయితే కంటిన్యూ చేద్దాం. బంగారుపాలెం దగ్గర అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బంగారుపాలెంకి అయితే వచ్చేసాం. దేవుడికి కావలసిన ఫ్రూట్స్ తీసుకునేకి ఈ షాప్ కి అయితే వచ్చాము. సో ఫైనలీ మనమైతే మొగిలి గుడికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట మొగిలి గుడి. మనం ఇప్పుడు పార్వతమ్మ కొండపైకి వెళ్ళబోతున్నాం. కొండపైకి వెళ్లే దారిలో జంతువులు అనేది కనిపించాయి. ఇప్పుడు మనం మంచి మ్యూజిక్ వేసుకుని కొండపైకి అయితే వెళ్ళి అక్కడైతే మాట్లాడుకుందాం. సో ఫైనలీ కొండపైకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఈ మెట్ల ద్వారా అయితే మనం గుడికి అయితే చేరుకోవాలి. అక్కడ చూస్తున్నారు కార్తిక్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వస్తే లొకేషన్ చూసేదానికైతేనే రావచ్చు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట ఇప్పుడు లొకేషన్ అయితే ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుళ్ళోకి అయితే వెళ్దాం రండి. అభిషేకం జరుగుతుందా? కొంచెం 5 నిమిషాలు. సరేలే, ఉంటాంలేవా. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అభిషేకము? అప్పాలను చేస్తున్నారా? సరేవా. మీకు అన్నము ఇవన్నీ ఎట్లా? ఇక్కడ దాకా అంటే మీరే తెచ్చుకుంటారన్న, ఎవరన్నా తెచ్చిస్తారా? తెచ్చి వేస్తే మేము 10 మందికి చేస్తాం. మంచిది, సంతోషం. మీరు ఏమైనా తేవచ్చు, సముద్రం తేవచ్చు, పప్పు తేవచ్చు, కూరగాయలు తేవచ్చు, బియ్యం తేవచ్చు. మీ చిట్టి ఒకటి తెస్తే చేసి 100 మందికి పెడతాం. ఎందుకన్నా రాని ఉచిత భోజనం. రాత్రి 1 గంటకు వచ్చే కూడా భోజనం అనేది పెడతారు. నైట్ 1 గంటకు వచ్చినా కూడా భోజనం. సంతోషం, మంచిది. ఒక్కటి తెస్తారు, 10 మందికి చేసేస్తాం. మేము తింటాం, మేము పస్తున్నాం, బాగా తింటాం 3 పూటలు.
సరేవా అంతే సంతోషం. కదా నాయన. ఇప్పుడు ఒకరు బియ్యం తెస్తారు, ఒకరు కూరగాయలు, అంటి పండ్లు ఏదో ఒకటి తెస్తారు. తెస్తాం. ఇంకొన్ని కొన్ని మిరప్పొడి, ఉప్పు ఇట్లాంటివి ఉండవు కదా, మేము తెచ్చుకో అట్లాంటివి అయిపోతే మీరే తెచ్చుకో తెచ్చుకోవాలి. తెచ్చేవాళ్ళు అదే. తెస్తాం. అయిపోతే ఉమ్. మనం తెచ్చుకోవాలి. అంటే దేవుడి గురించి ఇవన్నీ ఇట్లంతా ఈ పైనంతా ఇట్లా జరుగుతాయి, ఇట్లా ఉంటాయి అనేసి, అంటే అందరికి కూడా చెప్దాం, అందరికి తెలుస్తుంది కదా, అవునులే. తెలిస్తే 10 మంది మళ్ళా వస్తారు. ఇంత కొండపైన ఇక్కడ ఉండాలంటే అప్పుడు దేవుడు మహిమే కదా, అంత భగవంతుడే కదా. మాకేం బాగా ఇంతలో కోనేరు ఉన్నదంటే అమ్మ మహిమ రక్షి. అవును. రావా. ముందు ఫుల్గా ఉండింది కదా నీళ్ళు, ఇప్పుడు తగ్గిపోయినాయి కదా, ముందు ఫుల్గా ఉండింది. అవునవును, మధ్యలో శివలింగం కూడా ఉండింది. అవును, ముందు మేము వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఉన్నింది అన్నమాట వాటర్. ఇప్పుడైతే వాటర్ అయితే తగ్గిపోయింది, మధ్యలో కనిపిస్తుంది కదా శివలింగము. ఆవులో ఆడ కింద గోశాలలోనా? కొండకు సంబంధించి. అవును అవును, ఆ పక్క వచ్చినప్పుడు చూసినానులే, కనిపించినాయి. అదే 4-5 ఆవులు ఏడు ఉన్నింది. అదే ఇప్పుడు చూస్తే లేదు. మేము ఎప్పుడో 2020లో వచ్చినాను, ఇప్పుడు 24, 3 ఏళ్ళు అయిపోయా. అవును. ఇక్కడ చూస్తే నంది ఆకారంతో మనకి క్లారిటీగా కనిపిస్తూ ఉంది. ముందర చేతులు, వెనకాల కాళ్ళు, నంది పక్కలో శివుడి శిల్పం అనేది కనిపిస్తూ ఉంది కదా, అది ఎప్పటికీ వాటర్ డ్రాప్స్ అలాగనే కారుతూనే ఉంటుంది. అలానే మనం పైకి చూస్తే సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నమిలి కూడా కనిపిస్తుంది. ఇక్కడ గురించి అదే ఆవు అంతవరకు పోతావు. ఇట్లా అంతవరకు మనిషి అయితే దూరం అయితే అవుతుంది, దానికి లోపల అయితే పోను కాదు. అమ్మ ఆడికి మోసుకొచ్చేసింది, నదుడు కంట్లో పడిపోయినాక మూసిపోయింది. ఇప్పుడు ఆవు కూడా పోలేదులే ఆవు కూడా. అదే చెప్పువా, చెప్పు. ఆవు మొగలప్ప ఆవులు దొరికొస్తాంటే ఆ కాలంలో గోవు పోయి అమ్మకు పాలు ఇచ్చేసి ఆయన పూజ చేసి దానికి నానబెడితే బంగారు గిన్నెలో పాలు ఆడి పితికేస్తుంది. మళ్ళా వస్తా ఉంది. ఆయన తోక పట్టుకొని లోగా పోసి ఏం వరం కావాలా కోరుకోని, ఏం వరం కావాలో కోరుకోనింది. నాకేం వద్దమ్మా, నిన్ను చూసిందే చాలు, నేను తడుచుకున్న చోట నాకు భోజనం చాలు, ఏమనుకుంటే అది దొరికితే చాలు. అదే ప్రకారంగా ఉన్నాడు. ఈ పెళ్ళం రాదంతా కష్టం వేసి కష్టంలో పడి పనుకొని ఈ మాదిరి పొలాన్ని దేవరకొండ పార్వతమ్మ పుట్టుండదని చెప్పి ఆయన తల 16 వచ్చులు అయిపోయింది. మళ్ళా భార్య కూడా ఇట్లాంటి మనం చచ్చిపోయినాడు అనేసి ఆమె కూడా ఆకాశంలో దూకి ఆమె కూడా చనిపోయింది. ఇట్నే వచ్చింది ఆవు పాలు లేదు కదా, ఇంట్లో రోతను పట్టినాడు. ఏమవుతుంది దీంట్లో పాలు అని ఆవులంతా వదిలేసి ఆ ఆవు తోకే పట్టుకొని వచ్చేసినాడంట. లోపల పూసినది, లాగకపోయినాక తోక వదిలేసినాడు. ఒక స్తంభం సందులో దాంకున్నాడు. ఆ అమ్మ పూజకన్నీ ఎత్తుకొని వచ్చి ఏమి నడవాల్సిన అంటే ఎవరు అక్కడ రా అని పిలిస్తే నేనమ్మ వచ్చేసినాను, నీకేం కావాలో కోరుకోని, నేను తలుచుకునే చోట నాకు భోజనం వచ్చే చాలు, నేను కోరుకునేది ఇస్తే చాలు అన్నాడు. ఇచ్చినాను. బయట చెప్తే నరులు నీ తల 16 ఒప్పులు అవునుగా, కానీ బయట చెప్తే మనుషులకి తల 16 అన్నది. పెండ్లాము రోదను బట్టి 6 నెలలు అన్నం తినలా, ఏమి అని చెప్తే ఈ మాదిరి కాష్టం కట్టుకొట్టి కాష్టం వేసి కాష్టం మంది పనుకొని చెప్పినాడు. ఆడికి 16 ఒప్పులు అయిపోయింది. ఆయన కాష్టం కాలిపోయినాడు. పెండ్లాం కూడా దాంట్లోనే బట్టి చచ్చిపోయింది. మనం బైక్లో వచ్చిన దారి అయితే అది
ఒకవేళ గాని మనం కాలినడకన గాని వచ్చామంటే ఇక్కడ ఈ చెట్ల మధ్యలో వచ్చి ఇక్కడి నుంచి మెట్లెక్కైతే గుడికైతే చేరుకుంటాం పైకి. ఇప్పుడు అవ్వ చెప్పింది కదా, ఇప్పుడు ఈ గృహలోకి అయితే లోపలికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఎంతవరకు వెళ్తామో అంతవరకు అయితే వెళ్దాం గృహలోకి. వంకొనే వెళ్ళాల్సి వస్తుంది కిందికైతే. ఇక్కడికైతే వచ్చాము. దీనికి మించి అయితే లోపలికైతే పోన్ అయితే కాదు. ఇక్కడ దీపం అయితే పెట్టిన్నారు అంతవరకే, అదే లాస్ట్. అంతకు మించి అయితే మూసుకొని పోయింది. అక్కడ దాకా అయితే పోవచ్చు అంతే, దానికి మించి అయితే పోన్ అయితే కాదు. ఇప్పుడు మనం పార్వతమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం దేవుడికి తెచ్చిన పూలు పండ్లు దేవుడి దగ్గర పెట్టేసి మనం మొక్కున్న తర్వాత బయటికి అయితే వచ్చేసాం. బయటికి రాగానే అవ్వ సాంబార్ అన్నం అయితే పెట్టింది. సాంబార్ అన్నం అయితే సూపర్ గా ఉన్నింది. అక్కడ కనిపిస్తున్న స్వామి మనకేం చెప్పారంటే, కొండపై నుంచి చూసి ఏదైనా వెహికల్ కనిపించిందంటే వాళ్ళు కొండపైకి చేరుకునే లోపు ఇక్కడ వాళ్ళకి రైస్ అయితే రెడీగా ఉంటుందంట. ఈ మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో గైస్, అవ్వ మాటల ద్వారా అయితే అన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.